Good morning everyone. Today we are going to discuss about a parallelogram law of addition of vectors. Okay. So this law gives the result about the resultant of two vectors. For suppose consider a vector a bar and b bar and angle between them is theta. Then we can find the resultant. For suppose we can consider resultant r bar is equals to a bar plus b bar. We can find the magnitude of the resultant and it is given by r bar is equals to magnitude of r bar is equals to root over a square plus b square plus 2ab cos theta, where a is equals to magnitude of vector of a and b is equals to magnitude of vector of b bar. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ప్రూవ్ చేద్దాం, ఈ మ్యాగ్నిట్యూడ్ టర్మ్ ఎలా వచ్చింది ఏంటనేది. ఓకే, ఫర్ సపోజ్ ఫస్ట్ మనం ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ ఈజ్ ఏ బార్ అండ్ దిస్ ఈజ్ బి బార్. ఓకే, సో కరెక్ట్గా బి బార్ యారో ఎంత ఉందో అండ్ బి బార్కి ప్యారలల్గా సేమ్ అలాంటి యారోనే ఇక్కడ నేను డ్రా చేస్తా, సేమ్ లెంత్ బీ బార్. ఓకే, అప్పుడు ఈ రెండు ప్యారలల్ అనమాట. ఇప్పుడు ఇది కూడా బీ బార్ అవుతుంది, ఎందుకంటే మనం వెక్టార్ని దాని డైరెక్షన్ మార్చకుండా, ఓకే, అండ్ దాని లెంత్ మార్చకుండా ఉంటే సేమే అవుతుంది వెక్టార్, సేమ్ వెక్టార్, ఎందుకంటే సేమ్ వెక్టార్ని సేమ్ యాంగిల్తో. సో ఇక్కడ మనం ఎక్స్టెండ్ చేసుకుంటే ఈ యాంగిల్ కూడా టీటానే అవుతుంది. ఓకే, ఫర్ సపోజ్ ఇది సేమ్, అప్పుడు ఇది కూడా ఒక ప్యారలోగ్రామ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఏ బార్ అవుతుంది. ఓకే, సో మనకు కావాల్సింది రిజల్టెంట్ అనమాట. సో రిజల్టెంట్ అంటే ఏంటి? ఏ బార్ ప్లస్ బీ బార్, ఏ బార్ ప్లస్ బీ బార్ ఈజ్ అవర్ ఆర్ బార్. ఓకే, దిస్ ఈజ్ రిజల్టెంట్. ఓకే, సో ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఏ బార్ అండ్ దిస్ ఈజ్ బీ బార్, రైట్? ఓకే, అప్పుడు మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన ట్రయాంగిల్ ప్రకారం ఇది ఆర్ బార్ అవుతుంది. ఓకే, ద డయాగ్నల్ ఆఫ్ దిస్ ప్యారలోగ్రామ్, దిస్ విల్ బికమ్ ఆర్ బార్. మీరు అప్లై చేసి చూడండి, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ బీ బార్ వస్తుంది. ఓకే, సో మనం ఈ డయాగ్నల్ లెంత్ కనుక్కుంటే సరిపోతుంది ఈ ప్యారలోగ్రామ్లో. ఓకే, క్లియర్? ఓకే, సో ఇప్పుడు మనం ఆ డయాగ్నల్ లెంత్ ఎట్లా అనుకోవాలో చూద్దాం. దిస్ ఇస్ ఆర్ బార్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ లెంత్ ఏ ఉంది అండ్ ఈ లెంత్ బి ఉంది. ప్యారలోగ్రామ్ డ్రా చేస్తున్నా, ఇది బి అండ్ ఇది మళ్ళీ ఏ. ఓకే, మనకి ఎక్స్టెండ్ చేసుకున్నాం ఇందాకలా, ఇది టీటా కదా, దిస్ ఈజ్ టీటా. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇక్కడి నుంచి ఈ డాటెడ్ లైన్ పైకి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ ఏ పర్పెండిక్యులర్. ఓకే, అండ్ మనకు కావాల్సింది ఏంటి? మన ప్యారలోగ్రామ్లో ఈ లెంత్ కావాలి, ఈ ఆర్, దిస్ ఈజ్ ఆర్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ మార్క్ చేసుకుంటా, లెట్స్ సే ఇది ఓ, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటా. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏసీ వాల్యూ ఏమవుతుంది? ఫ్రమ్ ట్రయాంగిల్ బిఏసి వీ కెన్ సే ఏసీ. ఇక్కడ ఏసీ వాల్యూ ఏమవుతుంది? ఆ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ ఏమో ఇది, దాని లెంత్ బి, హైపోటెన్యూస్ ఏమో ఏబి, దాని మ్యాగ్నిట్యూడ్ బి. సో ఏసీ వాల్యూ ఏమవుతుంది? మీరు కాస్టిటా అప్లై చేస్తే ఇక్కడ ఈ ట్రయాంగిల్లో మీకు ఏసీ వాల్యూ బి కాస్టిటా వస్తుంది. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు బి కాస్టిటా, లేకపోతే సింపుల్ ఇది బి అయితే ఇది బి కాస్టిటా అవుతుంది. మీకు ఏ లైన్తో అయితే తెలుసో దాని వైపు కాస్ వస్తుంది. ఓకే, ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు బి కాస్టిటా. ఓకే, సో ఇప్పుడు మనం దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ట్రయాంగిల్ ఓబిసి తీసుకున్నాం అనుకో, ట్రయాంగిల్ ఓబిసిలో అదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అది కూడా.
ఓకే, దాంట్లో నువ్వు పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఫ్రమ్ ట్రయాంగిల్ ఓబీసీ ఇఫ్ యూ అప్లై పైథాగరస్ థియరం, ఇది బీ కాస్ థీటా ఎట్లా అయిందో సిమిలర్లీ బీసీ కూడా ఈ ట్రయాంగిల్లో బీ సైన్ థీటా అవుతుంది ఫ్రమ్ ట్రయాంగిల్ బీఏసీ. ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఓబీసీలో పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఏమొస్తుందంటే ఓబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఓబీ స్క్వేర్ అంటే అదే మన రిజల్టెంట్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓసీ అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి, ఓసీ వాల్యూ ఏమవుతుంది, ఓసీ అంటే ఓఏ ప్లస్ ఏసీ కాబట్టి ఓఏ వాల్యూ ఆల్రెడీ ఏసీ వాల్యూ మనకి ఇక్కడ బీ సైన్ థీటా ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే బీ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే బీ సైన్ థీటా హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab కాస్ థీటా ప్లస్ బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. సో ఇక్కడ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా రెండు యాడ్ చేస్తే బీ స్క్వేర్ వస్తుంది. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. సో ఇది రిజల్టెంట్ ఫార్ములా అనమాట మనకి. ఓకే, అండ్ మనం ఆ రిజల్టెంట్ చేసే యాంగిల్ కూడా కనుక్కోవచ్చు. ఆ రిజల్టెంట్ మనకి ఇది కదా రిజల్టెంట్, ఇక్కడ రిజల్టెంట్ వెక్టర్ చేసే యాంగిల్ విత్ ఏ బార్ కనుక్కోవచ్చు ఆర్ బీ బార్ కనుక్కోవచ్చు. ఎట్లా, ఫర్ సపోజ్ ఇది ఆల్ఫా అనుకున్నావు అనుకో, ఇక్కడ నువ్వు ఈ ట్రయాంగిల్లో మళ్ళీ ఓబీసీ ట్రయాంగిల్లో tan ఆల్ఫా అప్లై చేసి చూడు. సో tan ఆల్ఫా ఏమవుతుంది, tan ఆల్ఫా ఈజ్ ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ ఇక్కడ ఏంటి బీసీ బై ఎడ్జసెంట్ ఏంటి ఇక్కడ ఓసీ. సో బీసీ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు, అది బీ సైన్ థీటా. ఓసీ వాల్యూ ఏంటంటే ఏ ప్లస్ బీ కాస్ థీటా. సో ఇక్కడ మనకి రిజల్టెంట్ వెక్టార్ యొక్క యాంగిల్ తెలుసుకుంటాం దేంతో అంటే విత్ రెస్పెక్ట్ టు ఏ బార్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఏ బార్ కనుక్కోవచ్చు, బీ బార్ కూడా కనుక్కోవచ్చు. ఎట్లా, ఇది ఓవరాల్ యాంగిల్ టీటా కదా, ఇది ఓవరాల్ యాంగిల్ టీటా కాబట్టి టీటా నుంచి ఆల్ఫా తీసేస్తే విత్ రెస్పెక్ట్ టు బీ బార్ కూడా వస్తుంది. ఓకేనా, సో దిస్ ఈస్ parallelogram of law of addition of vectors. Okay.